మహాకవి కాళిదాసు రాసిన అశ్వధాటి స్తోత్రం. ఇది గుర్రపు నడక ఎలా ఉంటుందో ఆ ధాటి ఈ పద్యాల్లో రాశాడు అమ్మవారి పైన, పార్వతీదేవి పైన. అది ఎలా ఉంటుందంటే, చేటి భవన్ నిఖిల కేటి కదంబ వనవాటి శునాకి పటలి కోటీర చారు తర కోటి మణి కిరణ కోటి కరంబిత పద పాటీర గంధ కుశసాటి కవిత్వ పరిపాటి మగాది పసుత ఘోటి కురారధిక ధాటి ముకార ముఖ గీటీర సేను తనుత ద్వైపాయన ప్రభుతి శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణ పాపహస్వమును జాపానులీన జనతా పాపనోదని పుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాదుదించయుతుమా రూపాధిక శిఖరి భూపాల వంశమణి దీపాయితి భగవతి బాలమృతం శృణిబపాల మనాగరణ చేలా నితంబ పలకే కోలాహల క్షపిత కాల మరాకుశల కీలాల శోషణ రవి స్థూల కచె జలధ నీల కచె కలిత లీల కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల విధాతు హృది శైలాదిరాజతనయా. ఇలా 12 పద్యాలు శ్లోకాలు ఉంటాయి ఇందులో. వెరీ గుడ్.